వ్యాపారం నిమిత్తమై ఒక తండ్రి యొక్క కుమారుడు చాలా దూర ప్రాంతము వెళ్ళాడంట. ప్రతిరోజు కూడా వారు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. ప్రతిరోజు కూడా తన తండ్రికి అతడు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండేవాడు. అయితే ఈ యవనస్తుడు తనకు ఉన్న ఒక నిర్లక్ష్య స్వభావాన్ని బట్టి తన ఫోను ఎలాగంటే అలాగా వాడడాన్ని బట్టి ఆ ఫోను పాడైపోయింది. ప్రతిరోజు కుమారుడు దగ్గర నుంచి ఫోనొస్తదని ఎదురు చూసే తండ్రి, ఆ రోజు ఫోన్ రాకపోయేసరికి చాలా ఆందోళన చెందాడు. ఏంటి నా కుమారుడు ఫోన్ చేయలేదు. ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజైనా చాలా వ్యాపారంలో బిజీగా ఉన్నాడేమో అనుకున్నాడు. సరే కనీసం మరుసటి రోజైనా ఫోన్ చేస్తాడంటే చేయలేదు. తండ్రికి చాలా బాధ కలుగుతుంది. అయ్యో! నా కుమారుడు స్వరం విందామంటే ఫోన్ చేయట్లేదే. నా కుమారుడు మాట్లాడితే బాగుండు అని అతడు ఎదురు చూస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, వాస్తవం ఏమిటో ఆయనకి తెలీదు. ఫోన్ పాడైపోయిందన్న విషయం తెలుసా? తెలీదు. వాస్తవం తెలియక నా కుమారుడు నాతో మాట్లాడాలి, మాట్లాడాలి, ఫోన్ చేయాలని ఈ తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు. 2, 3 రోజులు గడిచిపోయిన తర్వాత అతడు ఆ ఫోన్ తీసుకొని వెళ్ళి, అయ్యో! నా కోసం నా తండ్రి ఎదురు చూస్తున్నాడేమో అని అనుకొని దాన్ని బాగు చేయించి ఒక వారం తర్వాత అది బాగయింది. ఫోన్ చేసేటప్పటికి తండ్రికి ఎంత సంతోషమంటే చెప్పలేనంత సంతోషం. ఏంటి నా కుమారుడా, ఈ వారము రోజులు నీ మాట, నీ స్వరము వినలేదు నేను. నాకెంత బాధ కలిగిందో తెలుసా? ఎంత నొప్పి కలిగిందో తెలుసా? దేవునికి స్తోత్రం. నీ ఫోన్ కొరకు నేనెంతో ఎదురు చూస్తున్నాను. అప్పుడు కుమారుడు అన్నాడంట, తండ్రి నన్ను క్షమించు. నేను నా ఫోన్‌ని నిర్లక్ష్యంగా వాడాను. ఎలా అంటే అలాగా వాడటాన్ని బట్టి అది పాడైపోయింది. ఇప్పుడు దాన్ని మరలా ఏం చేశాను? బాగు చేపించాను. దేవునికి స్తోత్రం. అది బాగుపడింది గనుక ఈరోజు మరలా నీతో నేను మాట్లాడగలుగుతున్నాను. దేవునికి స్తోత్రం. నిజమే. అనేక సార్లు చెడిపోయిన మన హృదయం, అనేక సార్లు అవిధేయతతో నింపబడిన మన హృదయం, అనేక సార్లు దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తున్న మన హృదయం, దేవుని వైపుకు తిరిగినా దేవునికి వినబడదు. దేవుని తండ్రి అని పిలిచినా మన మొర అక్కడికి వెళ్ళదు. ఎందుకంటే మనకి ఆయనకి మధ్య మన యొక్క నిర్లక్ష్య స్వభావం, మన అవిధేయత, మన పాపము అడ్డు. కానీ తండ్రి చూస్తానే ఉంటాడు. ఎప్పుడు వీళ్ళు నాతో మాట్లాడతారా అని. దేవుని స్తోత్రం. ఈ రాత్రి మాట్లాడదామా? హల్లెలూయా! ఒకవేళ 2, 3 రోజులయ్యిందేమో, లేదా వారం అయిందో, నెల అయిపోయిందో. మనము దేవునితో మాట్లాడుతూ ఉన్నాము కానీ మధ్యలో కనెక్షన్ కట్ అయిపోయిందేమో. అది గమనించుకోవాలి. మన మొర ఆయన యొద్దకు వెళ్ళకుండా మధ్యలో ఆగిపోయిందేమో. మనము ఆయనతో మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నాము కానీ మన స్వరం ఆయనకి వినబడటం లేదేమో. కారణము మన పాపము, మన నిర్లక్ష్యము.
దేవుడెప్పుడూ కూడా తన బిడ్డలు మాట్లాడాలని, ఆయన తన బిడ్డలతో మాట్లాడాలని ఎదురు చూసే తండ్రి ఆయన. హల్లెలూయా! ఆయన వలె ప్రేమించగలిగిన తండ్రి, ఆయన వలె దయ చూపించగలిగిన వారు, ఆయన వలె క్షమించగలిగిన వారు, ఆయన వలె ఉద్ధరించగలిగిన వారు ఇంకెవ్వరూ లేరండి. ఆ పరమ తండ్రి నిజంగా మనలను అనగా ఆయన బిడ్డలమైన మన అందరినీ, ఆయన బిడ్డలైన వారందరినీ కూడా ఆ తండ్రి ప్రతి దినము దర్శించాలని కోరుతున్నాడు. మాట్లాడాలని కోరుతున్నాడు. మనము మాట్లాడితే వినాలని ఆశపడుతున్నాడు. దేవుని స్తోత్రం. ఎలాగ దేవునితో మరలా ఆ రిపేర్ జరిగిద్దంటే, ఎప్పుడైతే ఏదైతే అవిధేయత మనకి ఆయనకి మధ్యలో అడ్డుగా వచ్చిందో, ఆ అవిధేయత విషయంలో మనము పశ్చాత్తాపపడితే, తప్పును ఒప్పుకొని, ప్రభువా ఇదిగో పొరపాటు జరిగింది నాయన అంటే, మరలా మన స్వరం ఆయన దగ్గరికెళ్తది. హల్లెలూయా! హల్లెలూయా! నాలో ఏ తప్పు లేదు, నాలో ఏ పాపము లేదు అన్న వ్యక్తి, నాలో ఏ అవిధేయత లేదు, నాలో ఏ నిర్లక్ష్యము లేదు అన్న వ్యక్తి కాదు గాని, తమ హృదయాన్ని చూసుకొని రిపేర్ జేసుకోవడం. ఎలా రిపేరు ఇది? ఏదైతే అడ్డు వస్తుందో, ప్రభువా దాని విషయంలో నన్ను క్షమించు తండ్రి అయిపోయింది. హల్లెలూయా! ప్రభువా దాని విషయంలో నన్ను మన్నించు నాయనా. ఇదిగో ఈ దోషము తొలగించు ప్రభువా. ఈ దోషము కడిగివేయి నాయనా. రాత్రి మనం వింటూ ఉన్నాం. పరిశుద్ధాత్మకు మనము లొంగిపోవాలి. మన కాళ్ళు లొంగిపోవాలి. మన చేతులు మన నోరు, మన కళ్ళు, చెవులు లొంగిపోవాలి. హల్లెలూయా! సరెండర్ ఆల్. మనము పూర్తిగా, సంపూర్ణముగా మనము సమస్తము కూడా దేవునికి లోపరుచుకుంటుంటే, మనము ఆయన కలిసే ఉంటాం. ఈ సంబంధానికి ఆటంకాలు ఉండవిక. దేవునికి మనకి మధ్య ఎటువంటి అడ్డుగోడలు ఉండవిక. దేవునికి స్తోత్రం. సో, అటువంటి కదండీ! కొన్నిసార్లు ఏంటో నీ మాట నాకు వినపడతలేదంటే, బయటికి రా అంటారు అటు ఉన్నవాళ్ళు. ఏమంటారు? బయటికి రా అంటారు. ఎందుకు బయటకొచ్చేది? ఏం అందడం లేదు? సిగ్నల్ అందడం లేదు. కొన్నిసార్లు వాళ్ళ మాట మనకు వినపడదు. నీ మాట వినపడతలేదు. సిగ్నల్ అందట్లా. ఎక్కడో ఆటంకం జరుగుతుంది. నిరాటంకంగా దేవునితో మాట్లాడటానికి మధ్యలో ఉన్న ఆటంకాలని తొలగించుకోవడానికి ఎల్లప్పుడూ కూడా మనం ప్రభు సన్నిధిలో సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా! ప్రభు నాకు నీకు అడ్డుపడుతున్నది ఏది కూడా మన మధ్యలో ఉండకూడదయ్యా. దేవుని స్తోత్రం. తండ్రి నువ్వు మాట్లాడతావా నాతో? నాతో మాట్లాడు. నాకు చెప్పు అన్నీ. నీ విషయాలన్నీ నాతో పంచుకో. ఈ రాత్రి ప్రభు సన్నిధికి వచ్చాం గదా! మన బాధలన్నీ, మన సమస్యలన్నీ, మన సంతోషము అన్నీ పంచుకుందాం. ఎవరితో? పరమ తండ్రితో. హల్లెలూయా! చూడండి ఇక్కడ ఇర్మియా ప్రవక్త ఈ మాట రాస్తూ ఉండగా, ఇక్కడ యూదా దేశం యొక్క పరిస్థితి ఏంటో తెలుసా? వారు చెరపట్టబడి ఉన్నారు. అంధకారంలో ఉన్నారు. చీకటిలో ఉన్నారు. మీరు నాకు మొర్రపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని, నేను మీ మనవి ఆలకిందు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, మీరు నాకు మొరపెడితే, మీరు నా వైపు తిరిగితే, దేవునికి స్తోత్రం. ఇంగ్లీష్‌లో కాల్ అంటు మీ. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు గనక నాకు మొరపెడితే, మీరు గనక నాకు మొరపెడితే, మీరు గనక నాకు ప్రార్థన చేస్తే, నేను మీ ప్రార్థన ఆలకింతును, మీ మనవి ఆలకింతును. యూదులు చెరపట్టబడి ఉన్నారు. శత్రువైనటువంటి నెబుకద్నెజరు వారి మీదకి వచ్చి ఈ బబులోను సామ్రాజ్యము విస్తరింప చేసుకోవడానికి ఇశ్రాయేలీలు లేదా యూదా రాజ్యం, ఇది యూదా రాజ్యం గురించి వ్రాయబడుతున్న మాట. ఇశ్రాయేలీలు 2 రాజ్యాలుగా విడిపోయిన తర్వాత యూదా రాజ్యానికి ఈ యిర్మీయా గారు ప్రవక్తగా ఉన్నాడు. హల్లెలూయా!
ఈ యిర్మీయా ప్రవక్తగా ఉన్నప్పుడు మొదటి నుంచి చెప్తూ ఉన్నాడు. శత్రువు వస్తాడు, మీరు దేవునికి లోబడండి. శిక్ష వస్తది, పనిష్మెంట్ వస్తది, జాగ్రత్త పడండి. నిర్లక్ష్యంగా ఉండకండి. దేవుడు ఏం చేస్తాడులే అన్నట్లుగా ఉండకండి. దేవుని యొక్క నిబంధనకు లోబడండి. దేవునికి అయిష్టమైన పనులు మానండి అని మొదటి నుంచి ఆయన కన్నీటితో ఆ! ప్రవచిస్తూనే ఉన్నాడు. కన్నీటితో చెప్తానే ఉన్నాడు. మారు, మారు, మారండి, మారండి. దేవుని స్తోత్రం. ఆయన మొదటి నుంచి ప్రాధేయపడుతూనే ఉన్నాడు. కానీ మారడంలా. కదా! చాలామంది మనం కూడా ఎన్నో సార్లు చెప్తా ఉంటాం కానీ మారరు. మారనప్పుడు ఏమనిపించిద్ది మీకైతే? ఈడికేదో ఒక శిక్ష పడాలి. ఈడికి కాలో, చెయ్యో అనుకుంటామా? మనుషులుగా మనం అలా అనుకుంటాం గదా! చావాలని కోరుకోం గానీ ఏమనుకుంటాం? బుద్ధొచ్చేటట్టుగా చేయాలి దేవుడు. అందుకే కొన్నిసార్లు మనం ఎదురు చూసి, చూసి, చూసిన తర్వాత ఒక వ్యక్తి కఠినంగా మారిపోయి ఎంత చెప్పినా, ఎంత ప్రాధేయపడినా మార్చుకోకపోతే అతనికి దెబ్బ తగిలినప్పుడు మనం ఏమంటాం తెలుసా? చెప్పండి. ఏమంటాం? బాగా అయిందంటాం. బాధపడం. ఇప్పుడు బాగా అయిందా నీకు? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో అని అంటాం గదా! ఇప్పుడు దేవుడు తన ప్రవక్త నోట పలికించాడు. నన్ను విడిచి విగ్రహారాధన చేస్తున్నారు మీరు. యెహోవానైన నన్ను వదిలి మీరు మీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. నా మాటకు లోబడటం లేదు. నా ధర్మశాస్త్రమునకు మీరు విధేయత చూపించటం లేదు. ఇశ్రాయేలీయులారా జాగ్రత్త అని చెబుతున్నా కూడా వాళ్ళు లెక్క చేయలా. మరొక వైపు చెప్పాలంటే 10 గోత్రాల వారు అప్పటికే అష్షూరు రాజు వచ్చి వాళ్ళని బంధించి వాళ్ళని చెరపట్టుకొని వెళ్ళిపోయాడు. 10 గోత్రాల వాళ్ళు దిక్కు లేకుండా అయిపోయారు. మిగతా 2 గోత్రాలైనటువంటి యూదా రాజ్యం వారికి వీరికి భయం లేకుండా ఉన్నారేంటి? పక్కన ఎవరికైనా కరోనా వచ్చిందనుకోండి, ఈ పక్కన ఉన్నవాళ్ళు, ఆ పక్కన ఉన్నవాళ్ళు, దగ్గరలో ఉన్న వాళ్ళందరూ ఏం చేశారు చెప్పండి? గడగడ 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 ఒరేయ్! మన 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 సందులోకి వచ్చిందంట కరోనా. ఎక్కడికొచ్చింది? ఎంత భయపడిపోయారు గదా! పక్కన ఒకళ్ళకి శిక్ష పడిన తర్వాత కూడా భయం రావట్లేదంటే మరేంటది? ఓ పక్కన ప్రవక్త చెప్తూనే ఉన్నాడు. వస్తున్నాడు, వస్తున్నాడు, శత్రువు వస్తున్నాడు. మిమ్ములు మొత్తాన్ని మీరు అమ్మ, నాన్న, బిడ్డలు అనేది ఉండదిక. చెదిరిపోతారు. మీ దేశము వదిలి వెళ్ళిపోవాల్సొస్తది. చెరపట్టుకుంటారు వాళ్ళు అని చెప్తున్నా కూడా లెక్క చేయలేదు గదా! ఇప్పుడు వెళ్ళిపోయారు ఆల్రెడీ చెరలోకి. వెళ్ళిపోయిన తర్వాత రాస్తున్నటువంటి మాటలివి ఇక్కడ. వెళ్ళిపోయారు వాళ్ళు. ఇప్పటికే చెరలోకి వెళ్ళిపోయారు. ఈ 29వ అధ్యాయంలో వాళ్ళు చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని ధైర్యపరుస్తూ రాస్తున్న మాట ఇది. ఈయన సొంతగా ధైర్యపరచట్లేదు. దేవుడిచ్చిన ప్రేరేపణ బట్టి రాస్తున్నాడు. హల్లెలూయా! ఆ బ్యాక్‌గ్రౌండ్ కొంచెం తెలుసుకోవాలి. లేకపోతే మీరు ఆ ఒక్క మాట చదివితే మీకు అర్థం కాదు. సరే మీరు ఎలాగూ నెబుకద్నెజరొచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళిపోయాడు. ఊరంతా నాశనం చేశాడు. యెరూషలేము పాడు చేశాడు పట్టణాన్ని. అలాగే వాళ్ళ యొక్క దేవాలయం అనగా సొలొమోను రాజు కట్టిన దేవాలయం ఏమైపోయింది? కాల్చివేయబడింది. పట్టణ ప్రాకారములు కూల్చివేయబడ్డాయి. అనేకులు చంపబడ్డారు. మంచి యవనస్తులు అప్పుడే ఈ దానియేలు తన స్నేహితులు చెరపట్టబడింది. మంచి యవనస్తులు వారందరినీ కూడా తనకి సేవ చేయించుకోవడానికి తీసుకొని వెళ్ళిపోయాడు. అలాంటి సందర్భములో రాస్తున్న మాటలు ఈ అధ్యాయములో ఆయన ఏమంటాడో తెలుసా? ఆయన ఏమంటున్నాడంటే చూడండి 29వ అధ్యాయములో 7వ వచనంలో నేను మిమ్మును చెరగొనిపోయిన పట్టణము యొక్క
ఆ! క్షేమము కోరి హ్మ్. దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి. ఆ! దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. చూసారా? నేను మిమ్మును చెరగొనిపోయిన పట్టణం యొక్క క్షేమము కోరండిప్పుడు. మీరు ఎలాగూ వెళ్ళిపోయారు. మీరు చెరపట్టబడ్డారు, తీసుకొని వెళ్ళిపోయారు. మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోయారు గదా! మీరు వెళ్ళిన ఆ పట్టణం యొక్క క్షేమము కొరకు ఇప్పుడు ప్రార్థన చేయండి. మీరు అంతకంటే చేయగలిగింది ఏమీ లేదిప్పుడు. వెళ్ళిపోయిన తర్వాత అయ్యో! మా యెరూషలేము పట్టణాన్ని మా మా యెరూషలేము పట్టణం నుంచి మమ్మల్ని తీసుకొచ్చేసారే అని మీరు అక్కడికి వెళ్లి బాధపడినా, అరిచినా, గీపెట్టినా ఎవ్వరికీ ఏమి సహాయం రాదు. తన ప్రవక్త ద్వారా ఆయన ఏం మాట్లాడు నేను అప్పగించేశాను మిమ్మల్ని. నేనే మీకు ఎంత చెప్పినా కూడా మాట వినలేదు గనక పనిష్మెంట్ వచ్చింది. ఏమొచ్చిందండి? పనిష్మెంట్. శిక్ష వచ్చేసింది. గనుక మీరు మీ పట్టణానికి దూరంగా ఇప్పుడు ఏ పట్టణానికైతే వెళ్లారో ఆ పట్టణం యొక్క క్షేమమును కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి. దాని క్షేమమే మీ క్షేమము. హల్లెలూయా! ఇప్పుడు ఆ పట్టణము గనక క్షేమముగా ఉంటే మీరు కూడా క్షేమంగా ఉంటారు. అర్థమైందా? ఇంకొంచెము పైకి చదివితే 4వ వచనం నుండి ఇజ్రాయేలు దేవుడును ఆ! సైన్యములకు అధిపతియునగు యెహోవా తన ప్రేరేపణ చేత బబులోనునకు చెరతీసుకొని పోబడిన వారికందరికీ వారికందరికీ ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. అది ఎవరికి ఆజ్ఞిస్తుంది ఇది? ఎవరికండి? బబులోనుకు చెరతీసుకొని చెర తీసుకోబడి బడిపోయిన వారందరికి ఆజ్ఞ ఇస్తున్నాడా? ఇండ్లు కట్టించుకొని ఇల్లు కట్టించుకొని వాటిలో నివసించుడి. నివసించండి. తోటలు నాటి ఆ! వాటి ఫలములను అనుభవించుడి. ఆ! పెండ్లిండ్లు చేసుకొని ఆ! కుమారులను కుమార్తెలను కనుడి. ఆ! అక్కడ ఏమియు మీకు తక్కువ లేకుండా అక్కడ మీకు ఏమీయు తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకై ఆ! వారు కుమారులను కుమార్తెలను కనునట్లు హ్మ్. మీ కుమారులకు పెండ్లిండ్లు చేయుడి. చేయుడి. మీ కుమార్తెలకు పురుషులను సంపాదించుడి. ఆ! నేను మిమ్మును చెరగొనిపోయిన పట్టణము యొక్క క్షేమము కోరి ఆ! దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి. ఆ! దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. ఇప్పటికైనా మీరు ఒక మాటలో చెప్పాలంటే, నా వైపు తిరిగి మీరు వెళ్ళిపోయిన చోట క్షేమంగా ఉండాలంటే, అభివృద్ధి చెందాలంటే, ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలా? ఏం చేయాలా? ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం చెల్లించండి. మీకు జరిగిందేదో జరిగిపోయింది నష్టం. కలిగిందేదో కలిగింది. వచ్చిన పనిష్మెంట్ ఏదో వచ్చేసింది. ఇప్పుడు మీరు బాధపడతా ఉంటే కుదరదు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. మీరు ఎక్కడికైతే వెళ్ళారో అక్కడ నుండి నా వైపుకు తిరగండి. అక్కడి నుండి యాకోబు పత్రికలో యాకోబు ఏమంటాడండి 4:8 ఒకసారి చదవండి. యాకోబు పత్రిక నుండి ఒక మాట. దేవుని యొద్దకు రండి, దేవుని యొద్దకు రండి. అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. శుభ్రము చేసుకొనుడి. విమనస్కులారా, ఆ! మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. చాలు. దేవుని యొద్దకు రండి. అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. చెప్పండి అందరూ ఆ మాట. దేవుడు మన దగ్గరికి ఎప్పుడొస్తాడు? చెప్పాలండి. దేవుడు ఎప్పుడొస్తాడు? మనము మొదట దేవుని యొద్దకు వచ్చినప్పుడు దేవుడు మన యొద్దకొస్తాడంట. మనము దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు మన వైపుకు తిరుగుతాడు. దేవునికి స్తోత్రం. మనము తిరగకోకుండా ఆయన తిరగాలని కోరుకోకూడదు. యెషయా గ్రంథము 31:6. ఎఫ్రాయిము పర్వతముల మీద ఆ! కావలివారు కేక వేసి సీయోను యెషయా గ్రంథము 31. ఇశ్రాయేలీయులారా, ఇశ్రాయేలీయులారా మీరు ఎవని మీద విశేషముగా తిరుగుబాటు చేసితిరో ఆ! ఆయన వైపు తిరుగుడి. చూసారా? ఇశ్రాయేలీయులారా మీరు ఎవని మీద విశేషముగా తిరుగుబాటు చేసిరో ఏం చేయాలి? ఆయన వైపు తిరుగుడి. మీరు ఎవని మీద తిరుగుబాటు చేసిరో ఆయన వైపే తిరగండి.
మీరు ఎవరికి విరోధముగా ప్రవర్తించురో ఆయన వైపే తిరగండి. మీరు తిరిగితే ఆయన తిరుగుతాడు. హల్లెలూయా! మీరు ఆయన వైపుకు తిరిగితే ఆయన మీ వైపుకు తిరుగుతాడు. ఎంత స్పష్టత ఉన్నది ఈ మాటలో. దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తి నా వైపుకు తిరిగితే, ఒక వ్యక్తికి నేను మనసులోకి వచ్చినట్లయితే, అతడు నా యొద్దకు వచ్చినప్పుడు నేను అతని విషయం ఆలోచిస్తాను. నా వైపుకు తిరగండి. మీరు నాకు విరోధముగా తిరుగుబాటు చేశారు గనక నా వైపుకు తిరగండి. ప్రియులారా, ఇక్కడ మనము 12వ వచనములో ఇర్మీయా గ్రంథము 29:12 చదివిన వాక్యములో 3 మాటలు మనం బాగా అర్థం చేసుకోవాలి. మీరు నాకు మొర్ర పెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని, మీ మనవి నేను ఆలకింతును. దేవుని వైపుకు తిరుగుట మొట్టమొదటిది. రెండవది దేవునికి ప్రార్థించుట. మూడవది దేవుని నుండి జవాబు పొందుకొనుట. దేవుని స్తోత్రం. దేవుని వైపుకు తిరుగుట, దేవునికి ప్రార్థన చేయుట, దేవుని నుండి జవాబు పొందుకొనుట. ఈ 3 మాటలు మనసులో పెట్టుకోండి. ఒక వ్యక్తి దేవుని వైపుకు తిరగాలి మొట్టమొదట. వీరు బబులోనుకు వెళ్ళిపోయారు గనుక ఈయన రాస్తూ ఉన్నాడు ఈ మాట. మీరు వెళ్ళిన చోట ప్రార్థన చేయండి. మీరు వెళ్ళారు కదా, ఇప్పుడు మీ పరిస్థితులు ఏమీ బాగాలేదని చెప్పి బాధపడొద్దు. మీరు అక్కడ ప్రార్థన చేస్తే మిమ్మల్ని అక్కడే దీవిస్తా. దేవునికి స్తోత్రం. మీరు అక్కడుండి నా వైపుకు తిరిగితే నేను అక్కడ ఉండగానే మీ వైపుకు తిరుగుతా నేను. దేవునికి స్తోత్రం. మీరు వెళ్ళిపోయారు కదా, మీ చావు మీరు చావండి అనను నేను. మీరు నా మాట వినలేదు కనుక మీకు శిక్ష విధించాను. నేనే మిమ్ములను వారికి అప్పగించాను గనుక ఇక మీ వైపు చూడను నేను. మీ ముఖం చూడటం నాకు ఇష్టం లేదు. మీరు ఎవరినైనా అలా అనుకుంటున్నారా? దేవుణ్ణి చూసి మీరు కూడా మనసు మార్చుకోండి. మీ వైపుకి నేను చూడను. మీ ముఖం చూడటం అంటే నాకు ఇష్టం లేదు. ఎప్పటికీ కూడా నా గడప తక్కొద్దు. క్షమించలేకుండా ఉండొచ్చా మనం? దేవుని ఆత్మ కలిగినటువంటి మనము ఒక వ్యక్తిని క్షమించకుండా ఉండగలమా? ఒకవేళ ఉంటున్నారు అంటే వారు నిజంగా దేవుని యొక్క ఆత్మను దుఃఖపరుస్తున్నారు, ఆత్మను ఆర్పివేసుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, క్షమించుదాం. హల్లెలూయా! దేవుడు ఎంత క్షమాహృదయము కలిగిన వాడో చూసారా? ఆయన మాట విననందుకే కదా బబులోను రాజు వచ్చింది. మరి ఇప్పుడు ఎందుకు ప్రార్థన చేయమంటున్నాడు మళ్ళీ? దట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవునికి స్తోత్రం. కొట్టింది ఆయనే. మళ్ళా రండి నేను ఎత్తుకుంటానంటున్నాడు. శిక్షించేటప్పుడు శిక్షించాలి, గద్దించేటప్పుడు గద్దించాలి, తప్పు సరిదిద్దేటప్పుడు సరిదిద్దాలి, క్షమించేటప్పుడు క్షమించాలి. మనకు ఒకటే తెలుసు అంటే కుదరదు. ఎదుటివారి యొక్క తప్పుని తప్పు అని ఖండించు, పర్వాలేదు, అది తప్పు కనుక. ఏ తప్పును కూడా తప్పు అని చెప్పుకోకుండా మళ్ళీ మౌనంగా ఉన్నామంటే అది వ్యర్థమైన ప్రేమ అయిపోయింది మళ్ళీ. అర్థమైందా? ఏ తప్పు చేసినా నేనేం అనను, అసలు అది తప్పు అని కూడా గద్దించను, అది తప్పు అలా చెయ్యొద్దు అని హెచ్చరించను. నేనేం చెప్పనానంటే నాశనం చేస్తావు మళ్ళీ నువ్వు. అది నాశనం చేయటం. నువ్వు గద్దించు, హెచ్చరించు, బుద్ధి చెప్పు, క్షమించు. హల్లెలూయా, హల్లెలూయా. క్షమించు. అది దేవుని స్వభావం మనం ఇక్కడ చూస్తున్నది. అప్పగించినట్టు అప్పగించి నెబుకద్నెజరు రాజుకి మీరు అక్కడే ఉండి ప్రార్థన చేయండి అంటున్నాడు. మీరు ఇల్లు కట్టుకోండి అక్కడ అంటున్నాడు. మీరు పంట పెట్టుకోండి, ఫలాలు తినండి అంటున్నాడు. పెళ్ళిళ్ళు చేసుకోండి అంటున్నాడు. ఏంటిది? ఎందుకయ్యా మమ్మల్ని అతనికి అప్పగించి ఉన్న ఇళ్ళు పోగొట్టుకున్నాం, ఉన్న ఊరు పోగొట్టుకున్నాం, ఉన్న స్వాతంత్ర్యం పోగొట్టుకున్నాం, ఇప్పుడు బందీలుగా మేము దాసులుగా ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఇక్కడికి వచ్చి దాసులుగా ఉండి
బాధపడుతుంటే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానులే, ప్రార్థన చేయండి, ఇల్లు కట్టుకోండి, క్షేమం కోరండి. మీరు వెళ్ళిన పట్టణం యొక్క క్షేమము మీ క్షేమము. దేవుని స్తోత్రం. మనం ఎక్కడుంటే అక్కడ క్షేమం ఉండాలి. హల్లెలూయా. మనం ఎక్కడుంటే ఆ ప్రాంతానికి క్షేమాన్ని కోరాలి. కోరుతున్నారా? మనం విజయవాడలో ఉంటే విజయవాడ క్షేమం కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. మనం ఎక్కడుంటే ఏ దేశం ఉంటే ఆ దేశం యొక్క క్షేమాన్ని కోరుకోవాలి. అక్కడ అభివృద్ధి చెందటానికి దేవునికి ప్రార్థన చేయాలి. నా వైపు తిరగండి, నాకు మొర్ర పెట్టండి. మొర్ర పెట్టడం వేరు, ప్రార్థన చేయటం వేరు. మొర్ర పెట్టడం అంటే జరిగిన తప్పిదాన్ని బట్టి బాధతో దుఃఖముతో దేవునికి కేకవేయటం. జరిగిన పొరపాటును తప్పిదమును అది గుర్తు తెచ్చుకొని అయ్యో ఎంత తప్పు జరిగిందని చెప్పి ఆ బాధతో దుఃఖముతో ప్రభువా అని దేవుని వైపు తిరగడం, అది మొరపెట్టడం అంటే. మొరపెట్టడం అంటే మనం వెళ్ళిన ఆ మార్గాన్ని విడిచిపెట్టి, మనం చేసిన ఆ తప్పును విడిచిపెట్టి ప్రభువా అని కేకవేయడమే మొరపెట్టడం. మీరు నాకు మొరపెట్టుదురేని కాల్ అంటూ మీ, దేవునికి స్తోత్రం. నా వైపుకు తిరగండి, నన్ను పిలవండి, నన్ను పిలవండి. నా బిడ్డలారా, మీరు తప్పు చేశారు, శిక్ష అనుభవిస్తున్నారు, కానీ నేను క్షమించి మిమ్ములను మీకు సహాయం చేస్తా. క్షమించండి దేవుని బిడ్డలారా, క్షమించండి. తప్పు చేసిన వారిని తప్పు చేశారని గద్దించండి, అలాగే క్షమించండి. ఆ పని మీ పిల్లలకు చేస్తున్నారు కదా. హల్లెలూయా. మీ పిల్లోడు గ్లాస్ పగలగొట్టట్లేదా? ఆ? మీ పిల్లవాడు లేకపోతే ఇంట్లో ఏదైనా వస్తువు పాడు చేయట్లేదా? మీ పిల్లవాడు వల్ల నష్టం జరగట్లేదా? అందుకని మీరు ఏం చేస్తున్నారు? తప్పు చేసినప్పుడు పనిష్మెంట్ ఇస్తున్నారు. తర్వాత ఏం చేస్తున్నారు? మళ్ళీ చికెన్ బిర్యానీ తీసుకొస్తున్నారు. క్షమించండి. దేవునికి స్తోత్రం. దేవుడు ఇశ్రాయేలీల పట్ల కలిగి ఉన్న హృదయము చాలా గొప్పది. అదే హృదయముతో మన పట్ల కూడా ఉన్నాడు ఆయన ఇప్పుడు. మీరు నాకు మొర్ర పెట్టుదురేని. ఈ రాత్రి మనము మొర్ర పెడితే విందామని రెడీగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. నువ్వు చేసినటువంటి పని లేదా నువ్వు ఆయనకి విరుద్ధంగా చేసిన క్రియ, వాటన్నిటినీ కూడా ఆయన క్షమించి నువ్వు నాకు మొరపెడితే నేను రెడీగా ఉన్నాను అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఆయన వైపు తిరిగితే మన వైపు ఆయన తిరుగుతాడు. దేవుని బిడ్డలారా, అయ్యా ఈ రాత్రి నీ వైపుకు తిరుగుతున్నామయ్యా. ఒకరోజు చిన్న కుమారుడు, ఎవరు చెప్పండి? చిన్న కుమారుడు. ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉంటే చిన్న కుమారుడు ఏం చేశాడంట? తండ్రి నాకు రావాల్సిన ఆస్తి అంతా నాకు ఇచ్చి అని చెప్పి ఆస్తి ఇచ్చిన వెంటనే మొత్తం సర్దుకొని భలే ఇచ్చాడులే నా తండ్రి, జ్ఞానం లేదు ఆయనకి, నేను ఏం చేయబోతున్నా ఆయనకి తెలీదు, అడగగానే ఆస్తి ఇచ్చేశాడు, ఇంకెందుకు దొరుకుతాను ఆయనకి. వెళ్ళిపోయాడు, దూరం అయిపోయాడు. దూరంగా వెళ్ళి ఉన్న ఆస్తి అంతా పాడు చేసుకున్నాడు. ఆరోగ్యం కూడా పాడైంది. కనీసము ఆకలి తీర్చుకోవడానికి భోజనం పెట్టేవాళ్ళు ఎవరు లేరు. అక్కడ ఉండగా, ఆ స్థితిలోకి వెళ్ళి ఉండగా, అటువంటి గాఢాంధకారంలోనికి, అటువంటి చీకటిలోనికి, అటువంటి శిక్ష అనుభవిస్తుండగా అతని యొక్క మనస్సు తిరిగింది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అయ్యో అయ్యో అయ్యో, నా తండ్రి ఇంట అనేక మంది దాసులు కడుపు నిండా భోజనం చేస్తున్నారే, నాకు భోజనం పెట్టేవాళ్ళు కూడా ఇక్కడ లేకుండా. ఒకని పాపము వాణ్ణి వెంటాడుతుందండి, ఒకని దోషము వాణ్ణి వెంటాడి చంపిద్ది. వాడు చేసిన ప్రతి తప్పు కూడా అనుభవించాల్సిన సమయం వస్తుంది. ఆ శిక్ష పడుతూ ఉండగా ఆ యొక్క శిక్షను భరిస్తున్నటువంటి సమయంలో అప్పుడైనా తిరిగితే చాలు.
అప్పటికీ తిరగకపోతే చెప్పండి ఏంటి కండిషన్? అప్పటికీ తిరగలేదనుకోండి ఏంటి పరిస్థితి? నాశనం. నాశనం. ఈ చిన్న కుమారుడు, ఈ చిన్నవాడు అనుకున్నాడంట, నేను తిరిగి నా తండ్రి యొద్దకు వెళ్ళి నా పాపాన్ని ఒప్పుకుంటాను. నేను చేసిన తప్పును ఒప్పుకుంటాను. ఒకవేళ ఆయన నన్ను క్షమిస్తాడేమో అనుకుంటున్నాడు. క్షమిస్తాడు అనే నమ్మకం ఉందా ఆయనకి? ఉందా? లేదు. కనీసం దాసుల్లో ఒక దాసుడుగానైనా నన్ను చేర్చుకోమని అడుగుతా. ఆయన నన్ను ఎలాగో క్షమించడేమో, కనీసం నీ దాసుడుగా నన్ను చేర్చుకోయ్యా అని బ్రతిమలాడతా. నేను చేసింది తప్పు, నీకును పరలోకమందున్న తండ్రికి నేను విరోధంగా పాపం చేశాను, నన్ను క్షమించు అని అడుగుతాను. కనీసం నీ కుమారుని అనిపించుకోవడానికి నాకు యోగ్యత లేదయ్యా, నీ దాసుడుగా నన్ను చేర్చుకొని అడుగుతా. తిరిగాడు. హల్లెలూయా. ఎక్కడ తిరిగాడు మొదట చెప్పండి? ఎక్కడండి? తన లోపల పశ్చాత్తాపం వచ్చింది. తన లోపల తను చేసిన తప్పును గురించి దుఃఖపడుతున్నాడు. ఛ! నేను ఎంత తప్పు చేశాను, ఎంత మంచి జీవితాన్ని పాడు చేసుకున్నాను, నా లైఫ్ అసలు ఎలాగుండేది ఎలాగైపోయింది, ఈ రోజున నా చేతులారా నా జీవితాన్ని పాడు చేసుకుని. చాలామంది అలా పాడు చేసుకుంటారు అంతే. చాలామంది వారి యొక్క మంచి భవిష్యత్తును వారే కూల్చేసుకుంటారు. వారి కెరీర్ని వాళ్ళే పాడు చేసుకుంటారు. వారి కుటుంబము రోడ్డు పాలు అయిపోతుంది వాళ్ళు చేసిన తప్పిదములు. ఆ కుటుంబం పాడైపోవడానికి కాదు, వాళ్ళు చేసిన తప్పిదములు. ఇతడు అనుకున్నాడు నా తండ్రి క్షమిస్తాడేమో అనుకున్నాడు. పూర్తి నమ్మకము ధైర్యం అయితే లేదు అతనికి. వచ్చాడు. కానీ ఆ తండ్రి దూరంగా ఉండగానే పరిగెడుతున్నాడు. హల్లెలూయా. అది మన దేవుడు. ఇశ్రాయేలీయులతో మాట్లాడుచున్న ఈ మాట అర్థమవుతుందా ఇప్పుడు మీకు? ఈ దేవుడు ఎలాంటి వాడో తెలుసా? బబులోనికి వెళ్ళిన వారికి నేను మిమ్మల్ని దీవిస్తానని చెప్తూ ఉన్నాడు. ఇది మీకు వాస్తవానికి శిక్ష. మీ దేశాన్ని పోగొట్టుకున్నారు, మీ సంపదను పోగొట్టుకున్నారు, మీకున్న స్వేచ్ఛను స్వాతంత్రాన్ని పోగొట్టుకున్నారు. ఇప్పుడు మీరు ఒకళ్ళ దగ్గర పని చేయాలి. అయినా అయినా నేను మిమ్ములను మీ క్షేమాన్ని కోరుకుంటున్నా. దేవుని స్తోత్రం. మీ క్షేమాన్ని కోరుకుంటున్నా. మన క్షేమాన్ని ఆకాంక్షించేది దేవుడే. ఎప్పుడు మీరు అనుమానించకండి. దేవుడు నిజంగా నేను నా కుటుంబం వర్ధిల్లాలని కోరుకుంటాడా? అనుకోబాకండి ఎప్పుడు. హల్లెలూయా. నా ఇల్లు బాగుపడాలని, నా జీవితం బాగుపడాలని, నా భవిష్యత్తు బాగుగా ఉండాలని దేవుడు నిజంగా ఆశపడతాడా? అలాంటి దేవుడేనా అని అనుకోవద్దు. 11వ వచనమే నిరీక్షణ. చదవండి ఇప్పుడు 11వ వచనం. ఇర్మియా గ్రంథము. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబోవు కాలమందు ఆ, మీకు నిరీక్షణ కలుగునట్లుగా ఆ, అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని ఆ, హానికరమైనవి కావు. ఆ. ఇదే యెహోవా వాక్కు. చూడండి, తన ప్రవక్త ద్వారా దేవుడు ఇశ్రాయేలీయులతో ఏం మాట్లాడుతున్నాడు? నేను మీ గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. నాకు ఒక ఉద్దేశం ఉన్నది, నాకు తెలుసు. నేను మీ గురించి ఉద్దేశించిన సంగతులు నేను రాబోవు కాలమందు. ఎప్పుడు? ఇప్పుడే అనబాకండి. రైట్ నౌ, ఇప్పుడే కాదు కాదు. మీకు ఒక టైం పెట్టాను. ఇప్పుడు మీరు నా మాట వినలేదు కనుక, మీరు మీ ఇష్టానుసారంగా ఉన్నారు కనుక ఇప్పుడు మీకు ఒక టైం ఫిక్స్ అయింది. నా ఉద్దేశములన్నీ మీ 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 పట్ల నెరవేరబోతున్నాయి. దేవుని స్తోత్రం.
మీ కుమారుడు ఒక గొప్ప ఇంజనీర్ అవ్వబోతున్నాడంటే ఎంత సంతోషం అండి. మీ బిడ్డలు డాక్టర్ అవ్వబోతున్నారు, ఐఏఎస్ కొట్టబోతున్నారంటే ఎంత సంతోషం కదా. దేవుడు ఏమన్నాడు తెలుసా? రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే. మీకు నిరీక్షణ కలిగించే ఉద్దేశాలు అవి సమాధానకరమైన ఉద్దేశాలు, హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. అంటే బెస్ట్ ఫ్యూచర్ మీకు ఉన్నది అంటున్నాడు దేవుడు. స్తోత్రం చెల్లించండి. మంచి ఫ్యూచర్ మీకు ఉన్నది అంటున్నాడు దేవుడు. స్తోత్రం చెల్లించండి. దేవుడు మన కొరకు ఒక మంచి భవిష్యత్తును కోరే దేవుడు. ఆయన తన బిడ్డల విషయంలో పూర్తిగా చేతులు కడిగేసుకునే వ్యక్తి కాదు. నువ్వు పశ్చాత్తాపపడటానికి అవకాశం ఉన్నంత కాలం ఆయన నిన్ను క్షమిస్తూనే ఉంటాడు. ఆ టైం ఒకవేళ దాటిపోయిందంటే ఇక నీకు లేదు. కానీ నువ్వు పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరిగిన ప్రతిసారి దేవుడు నీ వైపు తిరుగుతాడు. అటువంటి ప్రేమగల దేవుడి హల్లెలూయా. గనుక మొర్ర పెట్టండి. ఇది ఆయన చెప్తుంది. దేవుడు మీ కొరకు మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు గనుక ఏం చేస్తారు? నిరీక్షణ కోల్పోయి ఏమలే ఇక దేవుడు అలా అనుకోవద్దు. దేవుని స్తోత్రం. బయట వర్షం వస్తూ ఉంది. దేవుని స్తోత్రం. ఆగే వరకు చెప్పుకుందాం. హల్లెలూయా. ముగించుకుందాం. ఇంక 2 విషయాలు ఉన్నాయి, త్వరగా చెప్తాను. మనం కొద్దిసేపు ప్రార్థన చేద్దాం. తన ప్రజలు తన బిడ్డలు బబులోనులోనికి చెరలోకి వెళ్ళిన తర్వాత కూడా దేవుని హృదయంలో మంచి ఉద్దేశాలు ఉన్నాయి. బబులోనుకు పంపించింది అక్కడే పూడ్చిపెట్టడానికి కాదు. బబులోనుకు పంపించింది అక్కడ ఆశీర్వదించి ఒక టైం తర్వాత మరలా ఏం చేస్తాడు? ఆయన వెనక్కి రప్పిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక టైం ఫిక్స్ చేశాడు వాళ్ళకి. ఆ టైము వరకు వాళ్ళు అక్కడ ఉండాల్సిందే. ఎంతండి టైము? తెలుసా మీకు ఎవరికైనా ఆ టైం ఎంతో? తెలీదా? ఒక్కళ్ళకి కూడా తెలీదా? అయ్యో, కరెక్టే. అసలు ఈ ఇశ్రాయేలీలు బబులోనులో లేదా చెరలో ఎంతకాలం ఉండాలనేది దేవుని యొక్క ప్రణాళిక. ఎవరో కరెక్ట్గా చెప్పారు కానీ ఎవరో అర్థం కావట్లా. రహస్యంగా ఉండబాకండి మీరు. దేవుడు రహస్యంగా ఉన్నాడు. హల్లెలూయా. 70 సంవత్సరాలు చెప్పండి అందరూ. 70 years. 70 సంవత్సరాలు ఒక తరం అక్కడ ఉండాల్సిందే. 70 సంవత్సరాల తరువాతనే వీళ్ళు మరలా స్వదేశానికి రావాలి. వారి పట్టణానికి, వారి దేశానికి. ఇక అప్పటికి ఇళ్ళు ఉంటాయో ఊడిపోతాయో తర్వాత సంగతి. ఏదేమైనా వాళ్ళ స్థలానికి వాళ్ళు వచ్చేస్తారు. అది దేవుని యొక్క ప్రణాళిక. రాబోవు కాలమందు దేవునికి స్తోత్రం చెల్లించండి. మీకు సమాధానకరమైన విధముగా నేను కొన్ని కార్యాలు చేయబోతున్నాను. అయితే మీరేం చేయాలో తెలుసా? నా వైపు తిరగండి. ఇప్పుడైనా సరే అక్కడ ఉండగా నా వైపుకు తిరగండి. ఇక్కడ ఉండగా, ఇంట్లో ఉండగా మాట లేదు. వీడిని హాస్టల్లో వేస్తే చెప్పండి, వేసేసారు అట్లా. ఇప్పుడు బాగుపడ్డాడని కూడా చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. ఇంట్లో ఉంటే మాట వింటలేదు, ఇంట్లో ఉంటే భయపడతలేదు. ఏం చేయాలి? వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాక రోజు కొట్టగలరా? అందుకని ఏం చేస్తారు తల్లిదండ్రులు చెప్పండి? హాస్టల్లో. ఇప్పుడు ఇశ్రాయేలీలు హాస్టల్లో పడ్డారు. ఇదే హాస్టల్ అంటే బబులోను హాస్టల్. ఏ హాస్టల్ చెప్పండి? బబులోను హాస్టల్. మిమ్మల్ని మళ్ళీ ఇంటికి తీసుకొస్తానంటున్నాడు ఈయన. అయితే 70 సంవత్సరాలు ఉండాలంటున్నాడు. ప్రియులారా, దేవుడు ప్రేమ గలవాడు. తన బిడ్డల హృదయం మారాలని, వాళ్ళ యొక్క మనస్సు మారాలని, వారిలో ఉన్న పాపపు స్వభావం లేదా ఆ అవిధేయత,
ఆ మాట విననటువంటి ఆ తత్వం పోవాలని. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, దేవుడు కొడతాడు, జాగ్రత్త. ఎవరు కొడతారు? దేవుడు కొడతాడు. మిమ్మల్నైనా నన్నైనా దేవుడు కొడతాడు. సరి చేసుకోకపోతే కొడతాడు ఆయన, శిక్ష విధిస్తాడు. అలాగని హాని చేయడు. దేవుని స్తోత్రం. ఎలాగూ హాని చేయడు కదండి, ఎలాగూ నాశనం చేయడు కదా అని ఎవరైనా ధైర్యం చేస్తే, ఆ మనసుతో ఎవరైనా ప్రవర్తిస్తే దేవుడు నీతిమంతుడు. హల్లెలూయా. దేవుడు నీతిమంతుడు, ఆయన న్యాయవంతుడు. దేవుడు ఏమనడంట్లే, చంపడంట్లే, మహా అంటే 2 దెబ్బలేస్తాడంట అని దాన్ని కూడా చులకనగా తీసుకుంటే భరించే ఆ నొప్పి, కలిగే నొప్పి, శ్రమ తట్టుకోలేము. నాకు మొర్ర పెట్టుదురేని నా వైపు తిరగండి, ఇశ్రాయేలీయులారా నా వైపు తిరగండి. సో ఎలాగైతే ఈ యొక్క చిన్న కుమారుడు తండ్రి వైపుకు తిరిగి వచ్చాడో ఆ విధంగా తిరగమని ఇక్కడ ప్రభువారికి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ విధంగా తిరిగినప్పుడే మరలా ఆశీర్వాదం రాబోతుంది. ఏం చేశాడంట తండ్రి? వీడి బట్టలు మార్చేయండి అన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రశస్తమైన వస్త్రాలు తీసుకురమ్మన్నాడు. తర్వాత ప్రశస్తమైన ఉంగరాన్ని పెట్టమన్నాడు. తర్వాత చెప్పండి, కాళ్ళకు చెప్పులు తొడిగించారు. అక్కడ 15వ అధ్యాయంలో ఉంటుంది లూకాసు వార్తలో కదా. తర్వాత ఏం జరిగింది? పెద్ద విందు జరిగిందండి. హల్లెలూయా. ఏం జరిగింది? పెద్ద విందు జరిగింది. దేవుని స్తోత్రం. మన మోజెస్ బ్రదర్ పెద్ద విందు చేయబోతున్నారు తొందరలో. హల్లెలూయా. ఆ తండ్రి విందు చేశాడు, తన కుమారుడు తిరిగి వచ్చాడని చెప్పి విందు చేశాడు. చూసారా దేవునికి ఎంత ప్రేమ ఉన్నదో. తిరిగి వచ్చిన వాళ్ళకి ఏమీ చేయడు అనుకోబాకండి. నేను నా పాపాన్ని ఒప్పుకొని అన్నీ సరి చేసుకొని ప్రభువా నన్ను క్షమించాయా అని నేను దేవుని దగ్గరకు వస్తే ఏం జరిగిద్దండి? ఏం జరిగిద్దని అడగబాకండి, చాలా జరుగుతాయి. దేవుని స్తోత్రం. ఏం జరిగిద్ది నేను సరి చేసుకుంటే? నీ కొరకు దేవుడు దాచి ఉంచిన ప్రతి మేలు నీ మీదకి విడుదలవుతుంది. హల్లెలూయా. ఏం జరిగిద్ది అని అనుకోని అక్కడే ఆగిపోకుండా, అయ్యా తిరుగుతాను ప్రభా నీ వైపు. రెండవది, దేవుని వైపు తిరగడం లేదా మొరపెట్టడం ఒకటైతే, రెండవది దేవునికి ప్రార్థన చేయాలి. చెప్పండి అందరూ ఆ మాట. ఏం చేయాలండి? ఆల్రెడీ ఆ ముందు చదివాం మనం. మీరు ప్రార్థన చేయండి, మీరు ఏ పట్టణంలో ఉన్నారో ఆ పట్టణం యొక్క క్షేమము కొరకై ప్రార్థన చేయండి. ఆ పట్టణ క్షేమమే మీ క్షేమము. ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం. అంటే అనుదినము ప్రతిరోజు దేవుడితో మాట్లాడాలి. అదే ప్రార్థన. ఏంటి ప్రార్థన అంటే చెప్పండి? దేవునితో మాట్లాడాలి. మనము మన ఇంట్లో ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటాము కదా. అలాగే కొంత సమయం ఏం చేయాలో తెలుసా? మనము కొంత సమయాన్ని ప్రత్యేకించి, ప్రభువా నేను నీతో మాట్లాడాలని ఈ స్థలంలో కూర్చున్నానయ్యా. పరమందున్న తండ్రి, ఈరోజు నువ్వు నాకు ఇచ్చినందుకు వందనాలయ్యా. ఇదిగో ప్రభా, ఈరోజు నా ఎదుట ఈ పనులున్నాయి ప్రభా, నాకు ఈ ఆలోచనలు ఉన్నాయి ప్రభా, దాని విషయంలో నీవు నన్ను నడిపించు తండ్రి. దేవునితో మాట్లాడటం. తండ్రి నువ్వు నా తండ్రివి గనుక నేనైతే ఇలా చేయాలనుకుంటున్నాను, కానీ మరి నీ మనసులో ఏముందో అది కూడా చెప్పయ్యా. దేవుని స్తోత్రం. నేనైతే ఇలా చేయాలనుకుంటున్నాను ప్రభువా, ఒకవేళ అది నీకు ఇష్టం లేకపోతే చెప్పు తండ్రి, నేను ఆగిపోతాను, నీ చిత్తం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ప్రభు. ప్రతిరోజు ఒక నిరంతర ప్రార్థన మన నుండి దేవునికి వెళ్ళాలి. దేవుని స్తోత్రం చెల్లించండి. నాకు ఇష్టం లేదండి ఈరోజు ప్రార్థన చేయబుద్ధిగా, అట్లా అనకూడదు.
నాకు ఇష్టమైనప్పుడు ప్రార్థన చేస్తాను, నాకు ఇష్టం లేకపోతే నేను చేయను. అలా అనకూడదు. అనుదినము దేవునికి స్తోత్రం. ప్రతిరోజు మీరు చెప్పండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎప్పుడైనా రోజంతటిలో, అంటే నిద్రపోయేటప్పుడు ఎలాగ కుదరదులే, పగలంతటిలో ఒక్క మాట కూడా మాట్లాడుకోకుండా, ఎవ్వరితో కూడా ఒక్క మాట మాట్లాడుకోకుండా ఉన్న రోజు మీకు ఏదైనా ఉంటే చెప్పండి, ఒకసారి చేయి చూపించండి. ఏంటి ఒక్కళ్ళు కూడా లేరా? ఎవ్వరితో మాట్లాడలేదు అసలు మీరు. రోజు మొత్తంలో పొద్దున 6 గంటలకు లేచారనుకోండి, రాత్రి 10కి పడుకుని ఈ 6 నుంచి రాత్రి 10 వరకు ఎవ్వరితో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఉండదది. నోరున్న వాళ్ళు అలా ఉండలేరు. మరి దేవుడితో ఎందుకని మాట్లాడం మనం? దేవునితో రోజులు రోజులు మాట్లాడం కదా! దేవునితో నెలలు కూడా మాట్లాడము. ప్రార్థన చేయడం అంటే కొంతమందికి తెలిసిందేంటంటే, ప్రభా ఇగో ఈ కాలు నొప్పిగా ఉందయ్యా, ఈ మోకాలు నొప్పి తీసేయ్యా, ఇదిగో ప్రభా నడుములో ఇటు నుంచి ఓ పోటు వస్తుందయ్యా, ఈ పోటు తీసేయ్యా, ప్రభా ఇదిగో నాయన డబ్బులు లేవు నాయన, ఇక ఎప్పుడు ఇక ఇది చెప్పడం తప్ప దేవునితో మాట్లాడటం అంటే వీళ్ళకి తెలిసింది ఏంటంటే, కూరగాయలు లిస్ట్ రాసుకొని వెళ్ళినట్టుగా, టమాటాలు 1 కేజీ, వంకాయలు 1/2 కేజీ, పచ్చిమిరకాయలు ఒక 100 గ్రాములు, ఇదా? దేవుడితో మాట్లాడటం అంటే పద్దాకలేక అవసరాలు చెప్పుకోవటమే దేవుడితో మాట్లాడటమా? అసలు దేవునితో ఆయన ఒక వ్యక్తి. నీకు భర్త ఉంటే ఆయన ఒక వ్యక్తి. ఆయనతో నువ్వు ఎలా మాట్లాడతావు మనసు విప్పి? నీకు పిల్లలుంటే ఎంత ఆ, దగ్గరకు తీసుకొని ఎంత చక్కగా మాట్లాడతావో, వాళ్ళ మాటలు వింటావో. దేవుడు కూడా ఆయన బిడ్డలు ఎప్పుడైనా మనసారా నాతో మాట్లాడతారా అని చూస్తున్నాడు. ప్రతిరోజు అందరితో మాట్లాడుతున్నాం కానీ ప్రతిరోజు దేవునితో మాట్లాడట్లేదు. ప్రతిరోజు ఈ ఈ నోట్లో నుంచి ఎన్నో వందల వేల మాటలు వస్తున్నాయి కానీ ఈ నోట్లో నుంచి ఒక 10 మాటలు కూడా దేవునితో మాట్లాడటం లేదు. ఈ ప్రార్థన కూడా ఎలా ఉంటుందో తెలుసా? గబగబ గబగబ పొద్దున్నే లేచి ఈరోజంతా కాపాడయ్యా, ఇదిగో ఊరు వెళ్ళాలి ప్రభు, కాపాడు, ట్రైన్ మిస్ అవ్వకూడదు, లేదా బస్సు మిస్ అవ్వకూడదు ప్రభువా, ఎండ దెబ్బ తగలకూడదు, వాన దెబ్బ తగలకూడదు, ఇయ్యి. అంతేగాని మనస్ఫూర్తిగా తండ్రి ఈరోజు నాకు ఇచ్చావు నాయన, నువ్వు ఇంకా నా గుండె కొట్టుకుంటుంది ప్రభా, నువ్వు కాపాడేవయ్యా, రాత్రంతా కాపాడేవు నాయన, ఈరోజు నేను ఇంకా చూడగలుగుతానని నేను అనుకోలేదు, నాకు ఇచ్చావు, మరి ఈరోజు ఇవి నా పరిస్థితులు ఇలాగ ఉన్నాయి ప్రభు, నన్ను ఏం చేయమంటావు? ఆయన తండ్రి. హల్లెలూయా. తండ్రి, నువ్వేం ఆలోచిస్తున్నావు ప్రభా నా గురించి? ఈరోజు నేనేం చేయాలని నువ్వు కోరుకుంటున్నావు ప్రభా? అట్లా మనస్సు విప్పి మాట్లాడే ఆ సమయం కొరకు దేవుడు చూస్తున్నాడు. మీరు ప్రార్థన చేతురేమీ. దేవునికి మనము నిత్యము ప్రార్థన మన ప్రార్థన స్థిరమైన ప్రార్థనగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. ఎలాంటి ప్రార్థన అంట? స్థిరమైన ప్రార్థన. అనిపించినప్పుడు చేయటం, అనిపించినప్పుడు చేయకపోవడం కాదు. ఆయన కలుసుకోవడానికి ఒక మనస్సు, సమయం, స్థలం, ఎక్కడైనా పర్లా, ఇంట్లో అయినా, ఇంట్లో కుదరకపోతే ఒకవేళ ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడైనా తండ్రితో ఒంటరిగా మాట్లాడుకోవాలి. హల్లెలూయా. ఫోన్ రావట్లేదని తండ్రి బాధపడ్డాడే, పరమ తండ్రి కూడా నువ్వు మాట్లాడట్లేదని ఎంతో బాధపడుతున్నాడు ఆయన. ఇశ్రాయేలీయులారా, మీరు నాకు ప్రార్థన చేయండి. ఏ దేవుడు కోరుకుంటాడు ప్రియులారా? నాకు ప్రార్థన చేయండి, నాతో మాట్లాడండి, నాతో మాట్లాడండి. ఇది దేవుడు కోరుకుంటుంది. దానియేలంట ప్రతిరోజు చెప్పండి, ప్రతిరోజు ఎన్నిసార్లు? 3 మార్లు మోకాళ్ళు నేవాడంట. క్రమము తప్పకుండా ఒక స్థిరమైన ప్రార్థన దానియేలు ప్రార్థన. చప్పట్లు కొడదాం దేవునికి.
ఎక్కడున్నాడు ఈయన? చెరలో ఉన్నాడు. దానియేలు ఎక్కడున్నాడండి? చెరలో ఉన్నాడు. చెరలో ఉండి క్రమము తప్పకుండా స్థిరముగా ప్రార్థన చేస్తున్నాడు ఆయన. ఎంతటి ప్రార్థన అంటే 6వ అధ్యాయంలో చూస్తే, ఓ 30 రోజుల పాటు ఎవ్వరు ఏ దేవుడికి మొరపెట్టుకోకూడదు, ఏ మనిషికి కూడా మొరపెట్టకూడదు, ప్రార్థన చేయకూడదు. కేవలం 30 రోజులు మాత్రమే. ఒకవేళ గనక ఈ రాజాజ్ఞను మీరి ఎవరైనా ప్రార్థన చేస్తే వాళ్ళనేం చేస్తాం? చెప్పాలండి. ఏం చేస్తారంట? సింహాల బోనులో ఏస్తారంట. ఏం చేస్తే? ఏంటి ప్రార్థన చేయటం అంటే అది చెడ్డ పనా? చంపేయటమా? ప్రార్థన చేయటం అంటే ఏంటి? దూషించడమా? ప్రార్థన చేయడము. దేవునికి ప్రార్థన. దేవునికి స్తోత్రం. ఏ దేవునికి ప్రార్థన చేయకూడదంట 30 రోజులు. ఇది రాజుగారు పెట్టిన ఆజ్ఞ. మరి దానియేలు 30 రోజులే కదా! ఎందుకొచ్చింది? ఆ సింహాల బోనులో పడ్డామంటే ఉంటదా ప్రాణం? మానేశాడు కదా! మానేసాడా ప్రార్థన? మనల్ని ఎయట్లేదు, అందుకే మానేస్తున్నాం మనం. మనల్ని కూడా ఏస్తామని చెప్తే అస్సలు చేయవిక. ఏం చెప్పాలో తెలుసా? ప్రార్థన చెయ్యకపోతే సింహాల బోనని చెప్పాలి మనకి. చేస్తే కాదు. ఏం చెప్పాలి చెప్పండి? ప్రార్థన ఎవరైనా చేయకపోతే పొద్దున్నే 6 గంటలకు మీరు తలుపు కొడతాం. రాత్రి మీరు ప్రార్థన చేయకుండా పడుకున్నట్టయితే పొద్దున్నే మిమ్మల్ని తీసుకెళ్ళి ఆ, అట్లా చెప్తే అస్సలు ఒకటే ప్రార్థనలు జరుగుతాయి అనుకోండి. దేశమంతా, దేశానికి రాజు ఎవరైనా అట్లా చెప్పాడు అనుకోండి, ప్రతి ఇంటిలో రోజుకి 3 సార్లు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయని వాళ్ళకి శిక్ష అంటే అప్పుడు చేస్తారు కదా. ప్రార్థన చేస్తే శిక్ష అంటే కూడా ఈ నిరంతర ప్రార్థన ఆగలేదండి. దేవుని స్తోత్రం. అక్కడికి వెళ్ళిన తర్వాత, అయ్యా నాకు తెలియదయ్యా, నిజంగా అలా జరిగిందా శాసనం, అయ్యయ్యో నాకు తెలియక పొరపాటు చేశానయ్యా, లేకపోతే చేసేవాడిని కాదు అంటలా. మౌనంగా ఉన్నాడు దానియేలు. నేను చేశాను, నేను చేస్తాను, నేను చేయకుండా ఉండలేను. అయ్యో దానియేలు, నువ్వా ఈ పని చేసింది? అంతే. నేను నా దేవునికి ప్రార్థన చేయకుండా ఉండలేను అని సాక్ష్యం ఇచ్చాడు ఆయన. దేవుని స్తోత్రం. మీరు ప్రార్థన చేయండి. చివరి మాట, మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు ఒత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు. దేవుని స్తోత్రం చెల్లించండి. మీరు నన్ను కనుగొంటారు. నేను మీ మనవి ఆలకిస్తాను. నేను మీకు కనబడతాను, మీకు దొరుకుతా నేను. మీరు ప్రార్థన చేయండి, మీరు మొర్ర పెట్టండి, అంటే నా వైపు తిరగండి. రెండోది ప్రార్థన చేయండి. మూడవదిగా నేను మీ మనవి ఆలకించి నేను మీకు కనుపరుచుకుంటాను. మీరు నన్ను వెతికిన పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేయునడ మీరు నన్ను కనుగొందురు. ఇశ్రాయేలీలకు ఇంతకంటే గొప్ప వాగ్దానం ఇంకేమి కావాలి? హల్లెలూయా. మరి దేవుడు జవాబు ఇచ్చాడా ఇంతకీ? సింహాల బోనును కూడా ఎదిరించి ప్రార్థన చేసేవాళ్ళు ఉంటే జవాబు రాకపోతే ఏమొచ్చింది చెప్పండి? 70 ఏళ్ల పాటు చెర ఉంటది అని ఇర్మియా ప్రవక్త ప్రవచించి ఉండగా ఆ మాట బాగా విన్నాడు. ఎవరు చెప్పాలి? దేవుని బిడ్డలారా, ఎవరు? మీకు ఇంకా లోపలికి వెళ్ళట్లేదు అనుకుంటా. వాక్యం ముగించేనా? దేవుని స్తోత్రం. అయిపోయినట్టుంది. రిజర్వ్. హల్లెలూయా.
హల్లెలూయా! వర్షం పడుతుంది పాస్టర్ గారు, తొందరగా పంపించేయండి. అసలే చల్లగా ఉంది, వెళ్ళిపోతాం. డెబ్బై ఏళ్ల చెర ఉన్నదని తెలిసి ప్రార్థన మానకుండా మొర్ర పెట్టమని దేవుడు చెప్పాడు, ప్రార్థన చేయమని దేవుడు చెప్పాడు. నేను ఈ బబులోనులో ఉండగా నేను ప్రార్థన ఆపను. అలాంటి ప్రార్థనాపరుడు ఉండగా దేవుడు ఆలకించకుండా ఉంటాడా? ఆ దానియేలు 6వ అధ్యాయంలోనేమో సింహాల బోన్లో వేస్తామన్నప్పటికీ ప్రార్థన చేశాడు. 9వ అధ్యాయంలో ఏం చేస్తున్నాడో తెలుసా? ఒకసారి చూడండి. 9వ అధ్యాయం 3వ వచనం నుండి చూడండి. అంతట నేను గోనెపట్ట కట్టుకొని అంతట నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉమ్, ఉపవాసముండి ఉమ్, ప్రార్థనా విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనసును నిబ్బరము చేసుకుంటిని. ఆగండి. దానియేలు ప్రతిరోజు ప్రార్థన చేస్తాడు కదా, మరి ఇప్పుడెందుకు ఇంకా కొంచెము క్రొత్త ప్రార్థన కనపడుతుంది మనకి ఇక్కడ? గమనిస్తున్నారా? దేవుని స్తోత్రం చెల్లించండి. గోని పట్టు కట్టుకున్నాడు ఏంటి ఉన్నట్టుండి? ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరం చేసుకొంటిని. మనస్సు అనండి అందరూ. మళ్ళా ఏం చేసిద్ది అది? ప్రార్థన చేయనిచ్చిద్దా? చేయనిస్తుందా ప్రార్థన? అబ్బే, మనసు ఏదో వినమంటది, ఏదో చూడమంటది, ఏదో తినమంటది. ప్రార్థన చేస్తానంటే చెప్పాలి. ప్రార్థన చేస్తానంటే సహకరిస్తుందా? ఓ ప్రార్థన, ఓకే, ఆల్ రైట్ అంటదా? అమ్మా, కాసేపు నాకు చేసుకోవచ్చులే ప్రార్థన. ఆ కాసేపటి తర్వాత ఇంకాసేపటి తర్వాత నా మనస్సును నిబ్బరం చేసుకుంటుని. శరీరానుసారమైన మనసు గలవారు ప్రార్థన చేయలేరు. ఆత్మానుసారమైన మనసు కలిగిన వారు ప్రార్థన చేస్తారు. దేవుని స్తోత్రం. మనస్సును నిబ్బరం చేసుకున్నా నేను. అసలు ఇంతకీ ఈయన ఎందుకని గోని పట్ట కట్టుకున్నాడు, ధూళి ఎందుకు పోసుకున్నాడంటే 2వ వచనంలో చూడండి. అతని ఏలుబడిలో సరే, 1 నుంచి చదవమ్మా. మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు ఉమ్, కల్దీయుల పైన రాజాయెను. రాజాయను. అతని ఏలుబడిలో ఆ, మొదటి సంవత్సరమందు దానియేలను నేను దానియేలును నేను. యెహోవా తన ప్రవక్తకు యిర్మీయాకు సెలవిచ్చి ఆ, తెలియచేసినట్టు ఆగండి ఆగండి. దేవుడు ఎవరికి తెలియజేశాడంట? తన ప్రవక్త అయిన యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్లు. ఆ, యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు ఆ, సంపూర్తి అవుచున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని. అందుకని గోనిపట్ట. ఈ దానియేలు యవనస్తుడుగా ఉన్నప్పుడు బబులోను చెరలోకి వెళ్ళాడు, నెబుకద్నెజరుకు దొరికాడు. ఈయన వెళ్ళిన తర్వాత 70 సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికి. అంటే ఈయన ఒక 15 ఏళ్ల వయసుకు వెళితే 15 ఏళ్ళు ప్లస్ 70 ఎంత అప్పుడు? 85, 90కి దగ్గరలో ఉన్నాడు ఈయన. ఈయన ఏమి గ్రహించాడంట? గ్రంథముల వలన యిర్మీయా ప్రవక్త ప్రవచించిన రాసిన ఆ మాటలు గ్రహించాడు. ఏమని? 70 సంవత్సరాలు చెరలో 70 సంవత్సరాలు ఉంటారు అనే మాట గ్రహించి, అంటే ఈయన ప్రతిరోజు ప్రార్థన చేసేటప్పుడు ఒక రోజు గడవగానే అమ్మ దేవుని స్తోత్రం, ఒక నెల గడవగానే దేవుని స్తోత్రం, ఒక సంవత్సరం గడవగానే దేవుని స్తోత్రం, 70 సంవత్సరాలు గడవగానే మీరు అసలు ఏం మాట్లాడతలే. అబ్బే చెప్పండి. 70 సంవత్సరాలు. 70 × 3 వేయండి ఎంత?
70 సంవత్సరాలు ప్లస్ ఇంటూ 3 3 3 సార్లు మూడేంటి తప్పు నేను చెప్తుంది. రోజుకు 3 సార్లు. ఆ! 360 ఇంటూ 70 ఇయర్స్ ఇంటూ 3 ఎంతో. ఎప్పుడైనా అలా ఆలోచించారా? ఈయన వెళ్ళిన దగ్గర నుంచి 70 సంవత్సరాల పాటు ఎదురు చూస్తానే ఉన్నాడు. అంటే ప్రతిరోజు 3 సార్లు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. మాకు మరలా విడుదల ఉంటది. హల్లెలూయా! దేవుని వాగ్దానం మీద ఎంత విశ్వాసము, ఎంత పట్టుదల, తన ప్రార్థన విషయంలో ఎంత నిలకడగా ఉన్నాడండి దానియేలు. ఏది మనది? రక్షింపబడి ఎన్ని సంవత్సరాలయింది? రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నావు? ఎన్ని సంవత్సరాలయింది? ఎన్నిసార్లు ప్రార్థన చేస్తావు? ఈయన 70 సంవత్సరాలు సంపూర్తి అగుచున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని, అంతటా నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకొని చాలా అద్భుతమైన ప్రార్థన చేస్తాడు కింద. అవన్నీ ఇప్పుడు మీకు చెప్పనీకి నేను. దాని యొక్క ఫలితమే యెరుబ్బాబెలు అనే ఒక నాయకుడు బయలుదేరతాడు. కొంతమందిని తీసుకొని మరలా వెనక్కి యెరూషలేముకు వెళ్తాడు. హల్లెలూయా! దాని యొక్క ఫలితమే ఆ తర్వాత ఎజ్రా అనే ఒక నాయకుడు బయలుదేరతాడు. ఆయన కూడా కొంతమందిని తీసుకొని వెళ్ళి తన యొక్క పట్టణాన్ని, తన యొక్క ఆలయాన్ని కట్టడము ప్రారంభిస్తాడు. దాని యొక్క ప్రతిఫలమే నెహెమ్యా అనేటటువంటి మరొక వ్యక్తి బయలుదేరతాడు. మిగతా అనేక మందిని తీసుకొని మరలా యెరూషలేముకు వెళ్ళి అక్కడ యెరూషలేము పట్టణం చుట్టూ ఉన్న పాడైపోయిన గోడలను 52 రోజుల్లో నిర్మిస్తాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. దేవుడు ప్రార్థన ఆలకించాడా? మీరు మొర్రపెట్టుదురేని, మీరు ప్రార్థన చేతురేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదకని ఎడల మీరు నన్ను కనుగొంటారు. ఆ మనసు ఉందండి. కొన్ని వాక్యాలు ఉన్నాయి. నెహెమ్యా వెళ్ళినట్లుగా, ఎజ్రా వెళ్ళినట్లుగా. మీరు వెళ్ళారు. యెరూషలేము పట్టణం ఒకప్పుడు 70 ఏళ్ల క్రితం ఏమైంది? పాడైపోయింది కదా! మరలా పట్టణాన్ని బాగు చేసుకున్నారు. ఆలయము కాల్చివేయబడింది కదా! మరలా ఆలయం కట్టారు. దేవునికి స్తోత్రం. పట్టణ ప్రాకారాలు కట్టబడ్డాయి. దేవుడు మాట ఇస్తే అది నెరవేరకుండా పోదు. దేవునికి స్తోత్రం. ఆయన ఎదుట మనం నిరీక్షణ కలిగిన వారంగా ఉందాం. మన దేవుడు క్షమించే దేవుడు. నిన్ను కాకపోతే ఎవరిని క్షమిస్తాడు చెప్పండి? ఇక్కడ కూర్చున్న నిన్ను కాకపోతే ఎవరిని క్షమిస్తాడు ఆయన? ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన ఎదుటికి వచ్చి, తండ్రి నేను తప్పు చేశానయ్యా అంటే ఎవరిని క్షమిస్తాడు? నిన్నే క్షమిస్తాడు. నీకు కాకపోతే ఎవరికి ఆశీర్వాదము? ఈ రాత్రి ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో. ఇదిగో ప్రార్థన చేస్తున్నాము నాయన. ఈ ప్రార్థన ఈరోజు రాత్రి మాత్రమే కాదు కానీ ప్రతిరోజు నా జీవితంలో స్థిరమైన ప్రార్థనగా స్థిరపరచయ్యా. దేవునికి స్తోత్రం. దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఇశ్రాయేలీల దేవుడు, అబ్రహాము యొక్క దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఆ దేవునికి మొరపెడదాం, ప్రార్థన చేద్దాం. మన భవిష్యత్తు, మన బిడ్డల భవిష్యత్తు ఆ దేవుని చేతిలో ఉంది. హల్లెలూయా. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలిగించు సమాధానకరమైన ఉద్దేశములవి హానికరమైనవి కావు. ఈ రాత్రి ఈ మాట నమ్మండి. దేవుడు ఆ రోజు యిర్మీయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీల కొరకు పలికించిన మాట ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా.
వీ హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్. గొప్ప భవిష్యత్తు దేవుడు మన కొరకు సిద్ధంగా ఉంచాడు. అనేక సార్లు నీవు ఇబ్బంది పడుతున్నావు. ఎందుకని? నేను చెరలో ఉన్నట్లుగా అనిపిస్తుంది, నాకు ఫ్రీడమ్ లేదనుకుంటున్నావా? దేవుడు సహాయం చేస్తాడు. ఆయన వైపు తిరుగుదాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. తలలు వంచండి.